ఏం చేస్తున్నావే పిచ్చి మొహమా? గాలి తిత్తున్నానే గుడ్డి మొహమా. ఎందుకే ఎద్దు మొహమా? భూమి తీసేమందే పంది మొహమా. దానికే రోగం వచ్చిందే దెయ్యం మొహమా. నాకు పోలీస్ కుక్క కరిచింది లేవే పిల్లి బిత్రి మొహమా. అయితే నా వెనకెందుకు పడ్డారే కుక్క కరిచిన మొహమా? పోలీస్ కుక్క కరితే నేరస్తుల వెనకాలే తిరుగుతారే తింగిరి బింగిరి మొహమా. పోండి. చిచి నా వెనకాల రాకండి. అయితే మా ముందే వద్దాం. నన్ను ఇరిటేట్ చేయకండి. అయితే యాడికెళ్తున్నావో చెప్పమ్మా. కాస్త చెప్పమ్మా. కొంచెం చెప్పమ్మా. అవన్నీ మీకు అనవసరమే. నేనెక్కడికి వెళ్తే మీకేంటే? ఇందాకేదో ఛాలెంజ్ చేసినావు కదా, నీ బతుకేంటనేది బయటెడితే విరాట్ బాబు నిన్ను యాక్టు అని అంటాడుగా. ఎంత కుళ్ళే నీకు, ఒళ్ళంతా కుళ్ళే. కాదు కాదు, ఒళ్ళంతా కళ్ళే. ఇందాక చరణ్ గాడితో ఏదో సీక్రెట్ మాట్లాడుకోవడం నాను చూసినానులే బేబీ. ఎస్ బేబీ, మామ్ కూడా చూసేసినా. నందిక, ఏంటి చెప్పకుండా వెళ్తున్నావు? అయితే మీకెవరికి చెప్పనే లేదా? అసలు నీ కార్ ఏది? అనన్య సార్, నా కార్ సర్వీసింగ్కి వెళ్ళింది సార్. ఓ, మా అన్నయ్యతో మాట్లాడకూడదని వ్రతమా? అవును అనన్య సార్, అర్థం చేసుకోండి. విరాట్ బాబు, మీ మరదలు కారు సర్వీసింగ్ ఇచ్చినాదంట, ఇన్నారా? నీ మెదడు ఎప్పుడు సర్వీసింగ్ ఇస్తావే? నన్ను వెళ్ళనివ్వండి. బాబు, ఈ దారుణాన్ని నన్ను కళ్ళారా చూడలేను. ఏ దారుణాన్ని? మీ మరదలు, మీ ముద్దుల మరదలు కారు లేకుండా కాలి నడకన ఎలతా ఉంటే నన్ను చూడలేను విరాట్ బాబు, చూడలేను. అందులోను పట్న ఎండలు ఎట్టా ఉన్నాయి. అందరి ఇళ్లల్లో గ్యాస్ ని సేవింగ్స్ ఎత్తా ఉన్నాయి. ఆమ్లెట్ కావాలంటే ఇంటి ముందు బండల మీద కోడిగుట్టు కొట్టిపోస్తే చాలు. టీ వేడి చేసుకోవాలంటే ఆ గిన్నెను ఓ నిమిషం పాటు ఎండలో ఎడితే చాలు. పోపేసుకోవాలంటే పొయ్యే అవసరం లేదు. అవునవును, సోలార్ సామ్రాజ్యం ఎక్కువైపోయింది. అటువంటి ఎండలో అంత వేడి కలిగిన రోడ్ల మీద దట్టమైన ఉక్కపోతలో, ధారాళమైన చెమట పోతలో, టిప్ప చిప్పలా పగిలిపోయేంత వేడిలో మీ లేత మరదలు, మీ చిట్టి మరదలు, మీ చిన్ని మరదలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,